హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. నేను ఖత్తర్లో ఉన్నాను. ఈ రోజు రంజాన్ నెలలో 14వ రోజు గడిచిన 13 రోజులు బ్యూటిఫుల్ గా గడిచినాయి. ఇన్కేస్ ఎవరైనా వీడియోలు మిస్ అయితే కనుక మన ఛానల్లో ప్లేలిస్ట్ లో ఉన్నాయి, ఒకసారి చూడండి. నచ్చితే లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. రంజాన్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండ్ అయ్యేదాకా కూడా ప్రతిరోజు కూడా వీడియో పెట్టాలని నేను అనుకుంటున్నాను. దానికి మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు రంజాన్ నెలలో 14వ రోజు. మీతో పాటుగా నేను కూడా ఎదురు చూస్తున్నాను ఎలా ఉంటుందో ఏంటి, ఈ రోజు ఎలా గడుస్తుందో ఏంటని. సో డైరెక్టర్ గా అయితే మనం డ్యూటీకి వెళ్ళిపోతాం. లెట్స్ గో. రేపే అనుకుంటా గిరింగ పండుగ, చిన్నపిల్లల పండుగ. చూడండి గిఫ్ట్లు 1 2 3 4 అయ్యొక 2 మొత్తం 6 గిఫ్ట్లు మా మేడం ఇచ్చారు. వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఫస్ట్ అయితే ఆల్కేస్ అయితే వెళ్ళాలి, ఆ తర్వాత మళ్ళీ వేరే దిక్కు వెళ్ళాలి. చిన్న చిన్న ఖర్జూరం మొక్కలు చూడండి, పూత ఎలా పూస్తుందో. ఆ ఎదురుగొండ ఇల్లు కనపడుతుంది కదా, అది మొత్తం టైల్స్ తోటే బయట పక్క. ఇంకా ఉండి కొలది ఇంకా బిల్డింగ్లకి రంగులు ఎవరో వేయడం మానేస్తారు. ఇంకా ఇలా టైల్స్ అయితే అతికించేస్తారు. ఇక్కడికి వచ్చి 15 నిమిషాలు అవుతుంది. కాలింగ్ బెల్ కొట్టిన ఎవరు రావట్లేదు. అయితే ఆల్కేసా ఏరియా ప్రశాంతమైన ఏరియా. మేడం గారి ఫ్రెండ్ ఇల్లు ఇక్కడ ఎక్కడో ఉంటుందండి, మర్చిపోయాను. బండిలో అయితే పెట్రోల్ కొట్టించేసాను. మేడం కార్డులో డబ్బులు లేవంట. ఇక్కడేమో ఐడి కార్డును లైసెన్స్ ఇక్కడ పెట్టి సాయంత్రం డబ్బులు తీసి రాటున్నారు. ఎలా అయిపోయింది ఏంట్రా బాబు పరిస్థితి. 2000 రూపాయలు పెట్రోల్ గురించి 1,00,000 రూపాయలు లైసెన్స్ తాకట్టు పెట్టానండి. ఇది అవ్వచ్చిచ్చి రెండో ఇంటి దగ్గర అయితే కాలింగ్ బెల్ కొట్టిన వాళ్ళు రాలేదు. ఇప్పుడు 3వ ఇంటికి వెళ్తున్నాను. ఎక్కడేం జరుగుద్ది ఏంటో. ఒక 5-6 సంవత్సరాల కిందకి ఇప్పటికి చాలా తేడా వచ్చిందండి. ఒకప్పుడు ఇలాగ రంజాన్కి ప్రతి ఇంటికి అన్నం పట్టుకు వస్తే వాళ్ళకి కనీసం ఒక 20-30 అని ఇచ్చేవారు చేతిలోను. అది ఇప్పుడు కనీసం ₹1 కూడా ఇవ్వట్లేదు. సలాం అలీకుం చెప్తున్నారు, శుక్రాన్ చెప్తున్నారు, థ్యాంక్ యూ అంటున్నారు. సర్లే ఇంకేం చేస్తాం. 3 గిఫ్ట్లో 2 గిఫ్ట్లు అయితే ఇచ్చాను. ఇంకో గిఫ్ట్ ఎక్కడే ఉంది. సో సాయంత్రం ఈ గిఫ్ట్ పట్టుకుండి డబ్బులు పట్టుకుని అప్పుడే పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాలి. సాయంత్రం వేరే కథ. ప్రస్తుతానికైతే మళ్ళీ మేడం ఫోన్ చేసి క్యారిఫోర్కి వెళ్ళి కుబ్బూజులు తెమ్మన్నారు. ఈ వేరే కుబ్బూజులు. ఇప్పుడు మళ్ళీ క్యారిఫోర్కి వెళ్ళాలి. ఈ కుబ్బూజులు దీనికోసం 4 సార్లు ఫోను. ఓ పంచ్. మేడం గారు సమోసాలు బాగా తక్కువ తీసుకున్నారు. మన ఇంటి దగ్గర 600 రూపాయలు. మా మేడం గారు ఈరోజు వేరే ఇంటికి సామాను పంపిస్తున్నారు. భోజనాలతో పాటు గిఫ్ట్ కూడా పంపిస్తున్నారు. రేపు పొద్దుట గిరింగా పండగ కన్ఫామ్. నాన్ స్టాప్ గా బండి తోలుతానే ఉన్నాను అటు ఇటుగాను. సరే మేడం గారు డ్రైవర్లకి ఏమి ఇచ్చారు చూద్దాం సారి. కుబ్బు సలోనా, చికెన్ మజ్బూసు, మిరపకాయ బజ్జీ, సమోసాలు, శాండ్విచ్లు, స్వీటు, ఖర్జూరం. أشهد أن لا إله إلا الله أشهد أن محمدا رسول الله أشهد أن محمدا رسول الله حي على الصلاة حي على الصلاة حي على الفلاح حي على الفلاح الله أكبر الله أكبر لا إله إلا الله. మధ్యాహ్నం నా లైసెన్స్ అక్కడ తాకటెట్టాను కదండి, ఇప్పుడు విడిపించుకోవడానికి వెళ్తున్నాను.
దిక్కు వదిలేని తాకటెట్టే నా లైసెన్స్. ఆఖరికి 100 రియాలు కట్టి ఇగో తెచ్చుకున్నాను, విడిపించుకున్నాను నా లైసెన్స్, నా ఐడి కార్డు. టైం అయితే 9:30 అయితే అవుతుందండి. మేడం గారు అయితే అలా సిటీకి అయితే వచ్చారు. వెళ్ళిపోతాను. ఒక అన్నయ్య అయితే క్వశ్చన్ అడిగారు, అన్నయ్య నువ్వు ఎప్పుడు కూడా కారు అయితే వెళ్తున్నావు ఏంటి, ట్రాలీ కానీ అట్లకి ఆ లైసెన్స్కి నువ్వు ట్రై చేయలేదా ఏంటని అడిగారు. అంటే అన్నయ్య ఇప్పుడు ఇక్కడికి హౌస్ డ్రైవర్ కింద వచ్చిన తర్వాత ఇంక ఇంక ఎదుగో బతికే ఉండదు. ఇంకా హౌస్ డ్రైవర్ కింద అలా ఉండిపోవాల్సిందే. లేదు మేము హెవీ లైసెన్స్కి ట్రై చేసుకుంటాము, మాకు 1 గంట పర్మిషన్ ఉండి వెళ్ళి క్లాసులు నేర్చుకుంటానంటే అసలు అవ్వదని. అది ఇప్పుడు 10:30 అయితే అవుతుంది. మేడం గారు అయితే త్వరగా వచ్చేసారు ఈరోజు ఇంటికి. దిస్ ఈజ్ ఏ లాండ్రీ టైమ్. ఈ ఫోను పోకో X3 Pro 2 సంవత్సరాలు అవుతుంది. ఇది మార్చేద్దాం అనేసి నేను గరాఫాలో ఉన్న పెద్ద మొబైల్ షాపుల దగ్గరికి అయితే వచ్చాను. ఈ మొబైల్ మార్చేస్తానన్నా 5G మొబైల్ తీసుకుంటాను, ఎంత ఇస్తారంటే అత్తడి సినిమాలోనూ డైలాగ్ గ్యాప్ వచ్చిందండి నాకు. కొనాలంటే జీడిపప్పు రేటు చెప్తారు, అమ్మాలంటే కందిపప్పు రేటు చెప్తారు అన్నట్టు. అయ్యో మహా దారుణంగా అడుగుతున్నారండి దీని రేటు. దాని బదులు అమ్ముకోకుండా సరే ఇంకా అలా ఉంచేయడం బెటర్. ఇంకా సరే ఇంకేం చేస్తాం. టైం అయితే 11:24 అయితే అయ్యిందండి. సో ఇదండి ఈ రోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు రంజాన్ నెలలో 14వ రోజు అండి. చాలా గ్రేట్ఫుల్గా అయితే గడిచింది. రేపొద్దుట రంజాన్ నెల, రేపొద్దుట 15వ రోజు. పొద్దుట వీడియోతో మళ్ళీ కలుస్తానండి. ఇట్లు మీ చిరంజీవి. జై హింద్.